సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నడుస్తుంది. అయితే సాయంత్రం 5 గంటల తర్వాత ఎవరైతే క్యూ లైన్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఫెసిలిటేట్ చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం అంతా ఎక్కడ కూడా ఒక చిన్న సంఘటన జరగకుండా ప్రతి చోట కూడా ప్రశాంత వాతావరణంలో ప్రజలందరూ ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. రాష్ట్రం అంతా ఒక సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్వైరన్మెంట్ ప్రొవైడ్ చేయడానికి దాదాపుగా 85,000 మంది పోలీస్ అధికారులు సిబ్బందిని డిప్లాయ్ చేయడం జరిగింది. దీంట్లో తెలంగాణ రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో ఉన్న అధికారులు సిబ్బందితో పాటుగా వివిధ రాష్ట్రాల నుండి వచ్చినటువంటి పోలీస్ ఫోర్సు, అట్లాగే మనకి సెంట్రల్ పారామిలిటరీ పోలీస్ ఫోర్సెస్ ఇవన్నీ కూడా కలుపుకొని అందరూ కూడా డే అండ్ నైట్ వర్క్ చేసి ప్రజలతో సమన్వయం చేసుకొని ఎలక్షన్ అథారిటీస్తో కూడా సమన్వయం చేసుకొని అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అధికారులు ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఈరోజు రాష్ట్రం అన్ని పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ ఏరియాస్లో కూడా ఎలాంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎలక్షన్స్ జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే ఉదయం నుండే ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా అట్లాగే ఎంథూజియాజంతో వచ్చి ఈ ఓటింగ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయడమే కాకుండా ఎలక్షన్ మిషనరీతో కోఆపరేట్ చేస్తూ అట్లాగే పోలీసులతో సమన్వయం చేసుకొని ఎక్కడ కూడా ప్రశాంతతకు భగ్నం కలగకుండా ప్రజలందరూ కూడా మాకు సహకరించినందుకు తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ తరఫున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఇంత పెద్ద ఎలక్షన్ ఈవెంట్ను ఎలాంటి సంఘటనలు జరగకుండా నిర్వహించడం అనేది అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి ఒక వేదిక మీదకి వచ్చి అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని మన ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఇది కండక్ట్ చేసినందుకు మిగతా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి అధికారులు సిబ్బంది అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే తెలంగాణ రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి అధికారి సిబ్బంది అందరూ కూడా గత 1.5 months నుంచి కంప్లీట్గా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి మొదటి నుంచి కూడా ప్రజల్ని సమాయత్తం చేసి అన్ని రకాలైనటువంటి ముందస్తు చర్యలను కూడా తీసుకొని ఎక్కడ కూడా ఏం జరగబోతుందో అని చెప్పేసి ముందుగానే విజువలైజ్ చేసి ఆ గ్యాప్స్ని బ్రిడ్జ్ చేసి తద్వారా ఈరోజు ఎలక్షన్ డే రోజు పోలింగ్ డే రోజు కంప్లీట్గా ప్రశాంతంగా ఉండేందుకు చర్యలు తీసుకున్నారు కాబట్టి ఇది జరిగింది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులు సిబ్బంది అందరికీ కూడా నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. దీనితో పాటుగా మాకు సహకరించినటువంటి పొలిటికల్ పార్టీస్ ప్రతినిధులు, తర్వాత ప్రజాప్రతినిధులు, తర్వాత దీంట్లో ఎలక్షనీరింగ్లో ఇన్వాల్వ్ అయినటువంటి వారు, తర్వాత క్యాండిడేట్స్, వారి ఏజెంట్స్ అందరూ కూడా ఈ స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా ఈరోజు శాంతిని కాపాడడానికి అట్లాగే స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి వాళ్ళు మాకు సహాయ సహకారాలు అందించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు, అభినందనలు కూడా. ఇదే సందర్భంలో ఈ మీడియా కూడా ఒక మంచి ప్రొయాక్టివ్ పాజిటివ్ రోల్ని ప్లే చేసి ఎక్కడ కూడా ప్రశాంతతకు భగ్నం కలగకుండా సమన్వయంతో అందరినీ కలుపుకొని పోతూ నిజమైనటువంటి వార్తలను బయటికి తీసుకొచ్చి ఎప్పటికప్పుడు నిజాల్ని బయటపెడుతూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు మీడియా వారు అందిస్తున్నటువంటి సహకారానికి మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరింత రాబోయేటటువంటి ఎలక్షన్స్లో అట్లాగే పోలీసింగ్ ఛాలెంజ్లో కూడా అందరి స్టేక్ హోల్డర్స్ సమన్వయంతో సహకారంతో ముందుకు వెళ్తామని చెప్పేసి ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. అయితే ఈరోజు తెలంగాణలో ఈ ఎలక్షన్స్ ప్రశాంతంగా జరిగాయి అంటే ది ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ది పీపుల్ ఆఫ్ తెలంగాణ అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ దెమ్ అండ్ దెన్ థ్యాంక్ దెమ్ ప్రొఫ్యూస్లీ. ఏమన్నా అసలు ఇప్పటివరకైతే మన నోటీస్ రాలేదు, బట్ చెదురుమదురు చిన్న సంఘటనలు ఏదైనా జరిగి ఉంటే డెఫినెట్గా అవి రికార్డ్ మీదకి వస్తుంది, వాటి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.
తీవ్రవాద ప్రభావితమైనటువంటి ప్రాంతాల్లో ప్రత్యేకమైనటువంటి చర్యలను చేపట్టి అక్కడ తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని అక్కడ పోలింగ్ సిబ్బంది అందరితో కూడా సమన్వయం చేసుకొని ఎలక్షన్ అథారిటీస్తో కూడా సమన్వయం చేసుకొని ముందుకెళ్ళడం జరిగింది. ఈరోజు తీవ్రవాద ప్రాంతాల్లో అన్ని చోట్ల కూడా ఎక్కడ కూడా చిన్న సంఘటన జరగకుండా సురక్షితంగా అందరూ కూడా ఓటర్స్ వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకునే విధంగా మనం చర్యలు తీసుకున్నాం. అక్కడ 4 గంటలకే ఈరోజు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇప్పుడు బ్యాలెట్ బాక్సెస్ ఈవీఎంస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వెనక్కి భద్రంగా రిసెప్షన్ సెంటర్స్కి తీసుకొచ్చేటువంటి ప్రక్రియలో అక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు సిబ్బంది అందరూ కూడా నిమగ్నమై ఉన్నారు. సార్, ఇప్పుడు ఎలక్షన్స్ మొదటిసారి ఇక్కడ మొదటి విడతలో జరగడంతో పాటు 40 రోజుల గ్యాప్ వచ్చింది కాబట్టి ఈవీఎంల భద్రతకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? పోలీసుల పాత్ర ఎట్లా ఉంటుంది? ఈరోజు పోలింగ్ కంప్లీట్ అయిన తర్వాత అన్ని పోలింగ్ స్టేషన్స్ నుండి ఈవీఎంస్ అన్నీ రిసెప్షన్ సెంటర్స్కి తీసుకొచ్చి అక్కడ అన్నీ టాలీ చేసుకున్న తర్వాత వాటన్నిటిని కూడా స్ట్రాంగ్ రూమ్స్లో భద్రపరచడం జరుగుతుంది. మనకి మే 23న కౌంటింగ్ ఉంది కాబట్టి ఆ రోజు వరకు కూడా ఇవన్నీ భద్రంగా ఉండడానికి, అట్లాగే అన్ని పొలిటికల్ పార్టీస్ వారికి కూడా ఈ క్యాండిడేట్స్ కూడా ఒక ట్రాన్స్పరెన్సీ మన సిస్టంలో ఒక అకౌంటబిలిటీ ఉండే విధంగా ఈ చర్యలు తీసుకుంటున్నాం. దాంట్లో భాగంగా ప్రతి చోట కూడా సీసీటీవీ కెమెరాస్ అమర్చడం, ఆ తర్వాత 3 అంచెల భద్రతని అంటే ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కంప్లీట్గా పారామిలిటరీ ఫోర్సెస్ తోటే అన్ని స్ట్రాంగ్ రూమ్స్ కూడా మనం ప్రొటెక్షన్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ 3 అంచెల బందోబస్తులో ఇటు తెలంగాణ స్టేట్ ఆర్మ్డ్ పోలీసు, దాని తర్వాత లోకల్ సివిల్ పోలీసు, వాటితో పాటుగా పారామిలిటరీ ఫోర్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతుంది. దీంట్లో భాగంగానే అక్కడ ఈ స్ట్రాంగ్ రూమ్స్ ప్రొటెక్షన్కి తీసుకోవాల్సిన చర్యలు, ప్రాసెస్ ఇదంతా కూడా ఎలక్షన్ కమిషన్ చాలా డీటెయిల్డ్గా విశదీకరించడం జరిగింది. అదంతా కూడా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీసు అట్లాగే రిటర్నింగ్ ఆఫీసర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యుయెన్సీస్ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈ చర్యలన్నిటి కూడా తీసుకున్నప్పుడు పోలీస్ శాఖ మా వంతు సహకారాన్ని అందించి ఇవి భద్రంగా ఉండేటట్లుగా మళ్ళీ మే 23 కౌంటింగ్ రోజు వరకు కూడా ఇది ఒక ట్రాన్స్పరెంట్గా ఈ ప్రాసెస్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది.